హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, పవర్ పాయింట్లో ఈరోజు డే 4కి స్వాగతం. ముందుగా పవర్ పాయింట్ ఓపెన్ చేద్దాం. సో తెలుగు టెక్ టెన్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన కొత్త న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ అర్థం అవుతుంది అనమాట, ఏదేంటి అనేది. ఓకేనా? సో ఈరోజు మనం ఇక్కడ డ్రా అండ్ డిజైన్ ఈ రెండింటి గురించి మనం చూద్దాం బ్రీఫ్గా. సో ఆల్రెడీ నేను ఇక్కడ హోమ్ అలాగే ఇన్సర్ట్ ఈ రెండింటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఈ రెండు చెప్పాను, ఆ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ఓకే? సో ఈరోజు డ్రా ఫ్రెండ్స్. ఈ డ్రా అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్ తీసుకున్నాం కదా, డ్రా అంటే ఏం లేదు, మనకు నచ్చినట్టు రాయొచ్చు అనమాట. ఇలాగా ఏమైనా ఇలా ఏమైనా రాయొచ్చు. అలాగే ఇది ఇంకొకటి చూడండి, అలాగే హైలైటర్, అలాగే మార్కర్, అలాగే పెన్సిల్ చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మన కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకో కలర్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే దీనికి కూడా అవుతుంది, ప్రతిదానికి అవుతుంది. అలాగే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ పెట్టాను, చూడండి, చూసారా ఎలా రాయొచ్చో. ఇదంతా ఏంటంటే మనకి ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్లో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఏదైనా మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నాం అనుకోండి, ఇలా మార్క్ చేసుకోవడానికి లేకపోతే ఇలా రౌండప్ చేసి పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఈ డ్రా అనే ఆప్షన్. అలాగే ఇందులో స్కేల్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూసారా రోలర్ అని, చూసారా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇక్కడ నేను గీసాను, ఇది ఎలా ఉందని చూడండి, చూసారా? తీసేద్దాం. అండ్ ఇక్కడ చూసారా లింక్ టు షేప్ అని ఉంది. అంటే ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే చూసారా లింక్ టు షేప్ అనేది ఎలా అయిందో, అది ఎనేబుల్ చేయగానే ఆటోమేటిక్గా స్క్వేర్ అనే ఆప్షన్ వచ్చింది. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి, చూసారా సర్కిల్ వచ్చింది. అది ఈ లింక్ టు షేప్ వల్ల యూజ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చేస్తున్నాను చూడండి, చూసారా ట్రయాంగిల్ అనేది ఎలాగ వచ్చిందో. అలాగే ఇప్పుడు రెక్టాంగిల్ చేస్తున్నాను, చూసారా రెక్టాంగిల్ ఎలాగ వచ్చిందో. సో ఇది లింక్ టు షేప్ వల్ల అడ్వాంటేజ్. అలాగే లింక్ టు మ్యాథ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, పై అని నేను రాశాను, చూసారా పై అనేది ఇక్కడ ఎలాగ వచ్చిందో. క్లిక్ ఆన్ ఇన్సర్ట్, చూసారా ఈ పై అనేది ఇక్కడ ఎలాగ వచ్చిందో. సో ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది దీనివల్ల అడ్వాంటేజ్. ఈ రెండు చాలా మంచి ఫీచర్స్ ఫ్రెండ్స్. మనకి డైలీ యూస్లో ఈ ప్రింటింగ్ కానీ లేదా ఈ షేప్స్ పెట్టి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకున్నాం రెక్టాంగిల్, ఇది ఒక సైడ్ ఏ అని, ఇది ఒక సైడ్ బి అని, అలా ఆ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ లింక్ రీప్లే అర్థం, చూసారా ఫస్ట్ నుంచి ఇవన్నీ నేను ఏంటేంటి చేసినా అదంతా రీప్లే చూపిస్తుంది. సో ఈ ఆప్షన్ అదనమాట. ఓకే, బాగుంది కదా? సో ఇప్పుడు ఇది డ్రా అనమాట. ఇక్కడ చూసారా ఇది ఈ విధంగా పెట్టుకోవడానికి అనమాట. సో ఇప్పుడు డిజైన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది చేసే ముందు లైక్ కొత్త ట్యాబ్ అనేది నేను క్రియేట్ చేస్తాను, న్యూ స్లైడ్ అనేది. సో ఇందులో మనం ఈ యొక్క డిజైన్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు చూడండి, చూసారా ఇక్కడ ఎలా మారిందో. అండ్ ఇది సెలెక్ట్ చేస్తే ఇది చూసారా అన్నిటికీ ఎలా సెలెక్ట్ అయిందో చూడండి ఇక్కడ, చూసారా? సో అలా కాదనుకుంటే ఈ విధంగా, లేదా ఇది చూడండి, ఏ విధంగా పెడితే ఆ విధంగా ఇది
స్టైలింగ్ అనేది మనం చేసుకుంటున్నాం. ఇక్కడ చూసారా ఇవి కూడా ఉన్నాయి. ఇవి కావాలని ఫర్ ఎగ్జాంపుల్ చేసామంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఇది నార్మల్గా పెట్టాను. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అప్లై చేయగానే చూసారా ఏ విధంగా కనిపించిందో. చూసారా తెలుగు టెక్ డెన్ అని ఈ విధంగా మొత్తం అంటే ఒక స్టైలింగ్ అనేది ఎలా వచ్చింది చూసారా, ఈ డిజైన్ అనమాట. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేశారు అనుకోండి ఇలా మల్టిపుల్ అనేవి మనకి కనిపిస్తాయి అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఎలా కనిపించిందో. చూసారా చూసారా ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఓకే. సో ఏదైనా మనకి నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది డ్రా అండ్ డిజైన్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.